ధన్వాడ ఎంపీ డీకే అరుణ పర్యటిస్తున్నారు. ధన్వాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ అరుణ వెల్లడించారు. మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొని పార్టీ శ్రేణులకు డిజిటల్ సభ్యత్వాన్ని అందజేశారు. ఆమె నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రుణమాఫీ అంటున్న కాంగ్రెస్ పార్టీ సగం మందికి కూడా ఇవ్వలేదంటూ డీకే అరుణ చురకలంటించారు. రోజు బాగా రైతుల్లో ఏదో ఒకటి మన దృష్టి మళ్లించడానికే హైదరాబాద్ లో హైడ్రా అని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టింది అంటారు. మూసి నది చుట్టుముట్టున్నటువంటి పేదల ఇంట్లో కూలగొట్టింది. మూసి నది ప్రక్షాళన చేస్తారంట. అయా తిన్నింకలేదు ఊళ్ళలో వాళ్ళకి పైసలు పెట్టు అంటే వాళ్ళకి ఇల్లు కట్టు, వాళ్ళ నిరుద్యోగ వృత్తి, వాళ్ళకంతా రైతులకు రైతు భరోసా అన్నది లేదు. 1,50,000 కోట్లు పెట్టి మూసి నది ప్రక్షాళన చేస్తారంట. దాని పక్కన ఉన్న వారి ఇండుగులో ఆయన కాళేశ్వరం తీసుకొని కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద లక్షలు తినేసిండు. ఇప్పుడు వీళ్ళు మూసి నది పేరు మీద లక్షలు తిరిగి తయారైంది. అంతే తప్ప పేద ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆయన మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు అప్పు చేసి ఆ అప్పు వాడిని ఎత్తిన పెంచిపోతాడు. మూసి నది ప్రక్షాళన అంట. ఆ పైసలు వాళ్ళు తినీకనే ఎవరు అడుగుతున్నారు అమ్మ 1,50,000 కోట్ల 1,500 కోట్ల అని అంటే 1,50,000 కోట్లతో ముది ప్రక్షాళన చేస్తారంట. ఇట్లా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పథకం పేరు చెప్పి ఎట్లా దోసుకునేటటువంటిదే సరిపోయింది తప్ప పేద ప్రజల గురించి ఈరోజు ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఏదైతే కేసీఆర్ ని ఓడగొట్టారని ఆయన మీద వ్యతిరేకతతో ఓటేసి గెలిపించిందో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఎన్నో ఒకసారి రేవంత్ రెడ్డి పోతున్నాడు. పోయినప్పుడేదో పంచులు కట్టి చూస్తున్నాడు ఎలక్షన్ల కోసం. ఢిల్లీకి పైసలు తీసుకపోవడానికనే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటకలో పైసలు ఏమి ఇస్తలేరంట. ఇక మొత్తం